బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. ఎవరైతే దోషులు విడుదలయ్యారో వాళ్ళంతా కూడా తిరిగి జైలుకు వెళ్లాల్సిందే అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. ఈ విషయం మొత్తం మీద గుజరాత్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరిగింది, వాళ్ళు ఎలా విడుదలయ్యారు, తిరిగి మళ్ళీ వాళ్ళు జైలుకు వెళ్ళడానికి గల కారణాలేంటి తెలుసుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్ చెప్పండి, ఈ బిల్కిస్ బానో కేసు అనేది దాదాపు 14 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి కూడా అందరూ వింటూనే ఉన్నారు. సో తాజాగా వాళ్ళంతా ఒక 1 year బ్యాక్ లాస్ట్ ఇయర్ విడుదలయ్యారు, మళ్ళీ ఇప్పుడు జైలుకు పోతున్నారు. అసలు ఏంటి సార్ ఆ కేసు ఏంటి, ఏం జరిగింది ఫస్ట్ నుంచి? అయితే దీనికి ఒక నేపథ్యం ఉంది. 2002లో గుజరాత్లో గోద్రా ట్రైన్ అని ఒక ట్రైన్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ఎలిగేషన్స్ ఏంటంటే రామ మందిరానికి వెళ్తున్న కరసేవకులని కొన్ని ముస్లిం మూకలు వచ్చి అటాక్ చేసి రైలు కాల్ చేశారు. ఆ ట్రైన్ కాల్చిన తర్వాత అది ఎప్పుడు 2002లో జరిగింది. దాహోడ్ గోద్రాలో జరిగితే ఆ నెక్స్ట్ డే కొందరు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు రాయట్స్ జరిగినాయి, హిందూ ముస్లిమ్స్ మధ్యలో గొడవలు జరిగినాయి. అదే ఊరు అది లిమ్ఖేడా విలేజ్ దాహోడ్ జిల్లాలో జరిగితే అప్పుడు చాలామంది మాబ్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది, ఎవరు కనపడితే వాళ్ళని కొడతారు, ఎవరు కనపడితే వాళ్ళని చంపటము, ఇళ్ళు కాల్చటము, రేపులు చేయటం, ఇట్లా ఒక 2-3 రోజులు కంటిన్యూస్గా జరిగింది. అందులో ఏంటంటే బిల్కిస్ బానో అని ఒక ముస్లిం మహిళ ఆమె మీద అటాక్ చేసి, ఆమె అప్పుడు 5 months ప్రెగ్నెంట్ ఆ అమ్మాయి. కొందరు అల్లరి మూకలు వెళ్ళి రేప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు 7గురిని చంపేయటం జరిగింది. దాని మీద చాలా తీవ్రంగా దుమారం లేచింది, పోలీస్ కేసులు అయినాయి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ కన్సర్న్ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక 6 నెలల తర్వాత ఈ కేసు జరగటం మటుకు వాస్తవమే, కానీ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోయినాము అని చెప్పేసి కోర్టుకు ఒక మెజిస్ట్రేట్ గారికి ఒక రిపోర్ట్ రాశారు. ఈ కేసు జరిగిన మాట వాస్తవమే, కానీ ముద్దాయిలు ఎవరిని ఐడెంటిఫై చేయలేదు, ఈ ఎవరు విక్టిమ్స్ బిల్కిస్ బానో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అని కేసు క్లోజ్ చేయమని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇస్తే వాళ్ళు కేసు క్లోజ్ చేయలేదు. 3 నెలల తర్వాత మళ్ళా దాహోడ్ జిల్లా పోలీసు వాళ్ళు మళ్ళీ ఒక మెజిస్ట్రేట్ దగ్గర రిక్విజిషన్ ఇచ్చారు. ఈ కేసులో మాకెవరు కూడా విట్నెస్లు దొరకట్లేదు, ప్లస్ ముద్దాయిలను గుర్తుపట్టి ఐడెంటిఫై చేసే పరిస్థితి కూడా లేదు, కాబట్టి క్లోజ్ చేయండి అని చెప్పి ఫైనల్ రిపోర్ట్ వేయచ్చు, పోలీసులకు అధికారం ఉంటుంది. అప్పుడు కోర్టు రెండోసారి కనుక రిక్విజిషన్ ఇస్తే కేసు క్లోజ్ చేసింది, అంటే వాళ్ళ మీద కేసు మూసేసింది. అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ కాబట్టి మాకు ముద్దాయిలను గుర్తించే పరిస్థితి లేదని క్లోజ్ చేసింది. అప్పుడు బిల్కిస్ బానో ఏం చేసిందంటే సిబిఐకి కంప్లైంట్ ఇచ్చింది, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి దీని మీద. సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ కావాలా. అన్ని రాష్ట్రాలలో జనరల్ డినయల్ క్లాజ్ ఒకటి ఉంటుంది. సో సిబిఐ డైరెక్ట్గా ఎంక్వైరీ చేయలేదు కాబట్టి బిల్కిస్ బానో ఏం చేసింది, సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయింది. అప్పుడు సుప్రీంకోర్టు సిబిఐకి డైరెక్షన్ ఇచ్చింది, ఏమని, ఈ బిల్కిస్ బానో రేప్ కేసు ప్లస్ ఆ రోజు జరిగినటువంటి అన్ని సంఘటనలని మీరు ఎంక్వైరీ చేయండి అంటే సిబిఐ ఏం చేసింది, తరోగా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద 11 మంది మీద ఛార్జ్షీట్ వేసింది. మొత్తం 18 మంది. 18 మందిలో 11 మందికేమో శిక్ష పడ్డది, 7గురికి అక్విటల్ వచ్చింది. అయితే ఈ 11 మందిని శిక్షించినప్పుడు బాంబే హైకోర్టుకి వీళ్ళు అప్పీల్ వెళ్ళారు. ఈ 11 మంది అప్పీల్ వెళ్తే వాళ్ళు బాంబే హైకోర్టు కూడా లైఫ్ సెంటెన్స్ కన్ఫర్మ్ చేసింది. అంటే సిబిఐ స్పెషల్ కోర్టు బాంబేలో ఏదైతే కన్విక్షన్ ఇచ్చారో లైఫ్ సెంటెన్స్, బాంబే హైకోర్టు కూడా ఆ కన్విక్షన్ని అప్హెల్డ్ చేసింది. అప్పీల్ చేసి దాని మీద మళ్ళా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇది 2008లో బాంబే స్పెషల్ కోర్టు సిబిఐ కోర్టు వీళ్ళని శిక్ష పడితే 15 ఏళ్ల తర్వాత రాధేశ్యామ్ అని ఒక వ్యక్తి, నేను 15 ఏళ్ళు కంప్లీట్ పూర్తి చేసుకున్నాను, 15 సంవత్సరాల 4 నెలల శిక్ష పూర్తయింది, నాకు రెమిషన్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టును అడిగితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రెమిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార పరిధిలో ఉంటుంది అని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు డిసిషన్ తీసుకోండి దీని మీద అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది. దాని మీద
యాక్చువల్లీ ఏం జరిగింది, ఒరిజినల్గా ట్రయల్ అంతా జరిగింది మహారాష్ట్రలో. ఒక వాదన ఏంటంటే ట్రయల్ మహారాష్ట్రలో జరిగింది కాబట్టి మహారాష్ట్ర గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలా, గుజరాత్ ప్రభుత్వం కాదు అని ఒక వాదన కూడా ఉంది. అయితే 432 సిఆర్పిసి సెక్షన్ 432(7)(b) కింద ఈ ఎవరికైతే శిక్ష పడ్డదో వాళ్ళని శిక్ష తగ్గించటం అనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. బికాజ్ ట్రయల్ ఏమో మహారాష్ట్రలో జరిగింది, కానీ వ్యక్తులందరూ గుజరాత్కు సంబంధించిన వాళ్ళు. సుప్రీంకోర్టు చెప్పింది కదా అని చెప్పి గుజరాత్ గవర్నమెంట్ ఏం చేసింది, 15 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి జైలు అధికారులని ఒక అడ్వైజరీ కమిటీ ఉంటుంది జైల్లో, ఆ జైలు అధికారులను అడిగింది, ఈ 15 సంవత్సరాల శిక్షా కాలంలో వీళ్ళు కరెక్ట్గానే వ్యవహరించారా, డిసిప్లిన్తో ఉన్నారా అని చెప్పి అడిగితే వాళ్ళందరూ కూడా గుడ్ బిహేవియర్గానే ఉన్నారు, వీళ్ళని మీరు నిర్ణయం తీసుకోండి. బట్ మా రిపోర్ట్ ప్రకారం, అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే గుడ్ బిహేవియర్ ఉంది కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి అన్నప్పుడు ప్రతి 26 జనవరికి కానీ 15 ఆగస్టుకు కానీ ఈ రెమిషన్ ఇచ్చిన ఖైదీలను విడుదల చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. సో బేసింగ్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గుజరాత్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 15 ఆగస్టున 2022కి వాళ్ళు రిలీజ్ చేశారు. పిల్కిస్ బాను మళ్ళా ఒక రిట్ వేసింది సుప్రీంకోర్టులో, ఈ రెమిషన్ అనేది గుజరాత్ గవర్నమెంట్కి లేదు, వీళ్ళని తప్పుడుగా వాళ్ళని గుజరాత్ గవర్నమెంట్ వదిలేసింది, దీని మీద మీ నిర్ణయం చెప్పండి అన్నప్పుడు 23rd అంటే 2023లో జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వీళ్ళు మళ్ళీ విన్నారు ఆ కేసు అంతా. విని గుజరాత్ గవర్నమెంట్కి అసలు హక్కే లేదు, మీరు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళందరినీ ఆ లైఫ్ సెంటెన్స్ని క్యాన్సిల్ చేస్తున్నాము, మీరు ఏదైతే రెమిషన్ ఇచ్చారో ఆ రెమిషన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాము, వాళ్ళని 6 వీక్స్ లోపల లొంగిపోండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. సో ఇంత స్టోరీ జరిగింది. దీని వెనుక ఏంటంటే సుప్రీంకోర్టు అనేది చాలా సీరియస్గా తీసుకుంది. ఇంత హీనియస్ క్రైమ్, ఒక ప్రెగ్నెంట్ లేడీని రేప్ చేసిన కేసులో, మర్డర్ చేసిన కేసులో, 7 కుటుంబ సభ్యుల్ని మర్డర్ చేసిన కేసులో ఇంత ఈజీగా అలవోకగా మీరు రెమిషన్ ఎట్లా ఇస్తారు అని చెప్పి ఆ రెమిషన్ క్యాన్సిల్ చేస్తూ వీళ్ళందరినీ కూడా మళ్ళీ జైలుకు పంపించడం జరిగింది. ఇప్పుడు 6 వారాల లోపల వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి, వీళ్ళే పోయి సరెండర్ కావాలి. యాక్చువల్గా అయితే సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఈ ఎవరికైతే 11 మందికి కన్విక్షన్ పడ్డదో వాళ్ళు పోయి సరెండర్ కావాలి కన్సర్న్ మేజిస్ట్రేట్ ముందర, దాహోడ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ముందర. ఒకవేళ సరెండర్ కాకపోతే 6 వారాల లోపల గుజరాత్ గవర్నమెంట్ మీద ఒత్తిడి ఉంటుంది, పోలీసు వాళ్ళు పోయి వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా ఇంత పెద్ద, చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. సుప్రీంకోర్టు కూడా డే టు డే మానిటర్ చేసి చాలా సీరియస్గా, ఒక మహిళని రేప్ చేసి ఇంతమందిని చంపిన కేసు కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని సుప్రీంకోర్టు కూడా మొన్న రీసెంట్లీ 8th జనవరి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పటిదాకా జరిగింది. సో జనరల్గా అంటే ఈ కేసు మొత్తంలో కూడా రెమిషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది, దాని కారణంగా వాళ్ళంతా రిలీజ్ అయ్యారు కదా. సో యాక్చువల్గా రెమిషన్ అనేది ఏ సందర్భాల్లో ఇస్తూ ఉంటారు, సో దానికి మినిమం ఎంతకాలం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది? రెమిషన్ అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఉంటుంది. అయితే వాళ్ళకి రెమిషన్ అండ్ ప్రిమాచ్యూర్ రిలీజ్ అండ్ రెమిషన్ యాక్ట్ ఉంది ఒకటి. 1992లో ప్రిమాచ్యూర్ రిలీజ్ చేయొచ్చా లేదా అని 1992లో గుజరాత్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది. ఏంటంటే 15 years అండ్ అబోవ్, 10 years అండ్ అబోవ్ శిక్ష పడ్డ వాళ్ళకి, లేదా హీనియస్ క్రైమ్స్ అయితే 15 years అండ్ అబోవ్ శిక్ష పడ్డ వాళ్ళకి రెమిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఈ 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు పైబడ్డ శిక్ష అనుభవించిన వాళ్ళు జైల్లో గనక మంచి బిహేవియర్తో ఉన్నారు అని జైలు అడ్వైజరీ కమిటీ గనక రికమెండ్ చేస్తే అప్పుడు 432(7)(b) కింద సిఆర్పిసి కింద రాష్ట్ర ప్రభుత్వము ఆ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ను బట్టి హై లెవెల్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది ఒకటి. హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ వీళ్ళంతా కూడా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కూర్చొని నిర్ణయం తీసుకోవచ్చు. ఎస్ వీళ్ళ గుడ్ బిహేవియర్ ఉందని చెప్పి జైలు అడ్వైజరీ కమిటీ వాళ్ళు మాకు రికమెండ్ చేశారు కాబట్టి మేము రెమిషన్ ఇవ్వచ్చు అనేది స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో 15 ఏళ్ళు శిక్ష అయిపోయింది కాబట్టి
అయితే అది 26 జనవరి ఆర్ 15 ఆగస్టు ఆ 2 సార్లే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెమిషన్ మీద ముద్దాయిలని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కన్విక్టెడ్ అంటారు, ముద్దాయి కాదు, కన్విక్టెడ్, శిక్ష పడ్డ కన్విక్టెడ్ని రిలీజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రలో ట్రయల్ జరిగింది, మహారాష్ట్ర సిబిఐ కోర్టు శిక్ష విధించింది కాబట్టి గుజరాత్ హైకోర్టుకి అధికారం లేదు అని సుప్రీంకోర్టు కొట్టేయటం జరిగింది. అంటే ఇప్పుడు ఈ కేసులో అంటే తిరిగి వాళ్ళని జైలుకు పంపించడానికి మెయిన్ రీజను ఓన్లీ టెక్నికల్ గ్రౌండ్స్ అయినా సార్, అంటే విచారణ మాత్రం మహారాష్ట్రలో జరిగింది, శిక్ష మాత్రం ఇక్కడ వీళ్ళు అనుభవిస్తున్నారని. సో అంటే ఇది టెక్నికల్ గ్రౌండ్స్ కారణంగానే సుప్రీంకోర్టు వాళ్ళని తిరిగి జైలుకు పంపుతుందా, లేదంటే వేరే యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఈ కేసులో? అంటే టెక్నికల్ గ్రౌండ్ కూడా ఒకటి ఉంటుంది. గుజరాత్ గవర్నమెంట్కి అధికారం లేదు అనేది ఒకటి ఉంది. అసలు వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో లేకుండా ఎట్లా మీరు నిర్ణయం తీసుకుంటారు, మహారాష్ట్ర గవర్నమెంట్ కదా మీరు తీసుకోవాల్సింది అని మెయిన్ కంటెన్షన్ అదే సుప్రీంకోర్టుది. కానీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో కూడా చూస్తే ఇంత హీనియస్ క్రైమ్ జరిగింది, ఒక రేపు, ఇంతమంది మర్డర్ జరిగింది, ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినాయి, మొత్తం గుజరాత్ అంతా అట్టుడికిపోయింది. దీన్ని ఇంత ఈజీగా అలవోకగా మీరు నిర్ణయం తీసుకోవటము తప్పు అని కాంప్లిసిటీ కామెంట్ కూడా చేసింది. టాండెమ్ అండ్ కాంప్లిసిటీ. సుప్రీంకోర్టు ఏమన్నదంటే మీరు నేరస్తులని భాగస్వాములు అయినారు, మీరు ప్రభుత్వము కాంప్లిసిటీ అయిందని చెప్పి కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. అది చాలా సీరియస్ కామెంట్. ఒక ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు కాంప్లిసిటీతో వ్యవహరించారు మీరు అంటే నేరస్తులకు మీరు సపోర్ట్ చేశారు అని గుజరాత్ గవర్నమెంట్ మీద కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. దాంతో ఇప్పుడు ఏంటంటే మొత్తం ప్రభుత్వము షేక్ అయిపోయింది, దేశవ్యాప్త చర్చ జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టుని కూడా అనేక మంది అప్రిషియేట్ చేస్తున్నారు, ఇంత సీరియస్గా తీసుకుంది సుప్రీంకోర్టు అని. సో డెఫినెట్గా అది కొంచెం ఆ ప్రభుత్వానికి మచ్చ లాంటిదే అనుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి జైలుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు రెమిషన్కు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా సార్ వాళ్ళకి తిరిగి, లేదంటే ఈ తీర్పుతో వాళ్ళకి ఇక అయిపోయినట్టు? రెమిషన్ అప్లై ఎప్పుడైనా చేసుకోవచ్చు 15 సంవత్సరాల తర్వాత. కానీ ఇంత సీరియస్గా సుప్రీంకోర్టే ఇన్వాల్వ్ అయిపోయి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది కాబట్టి వాళ్ళు అప్లై చేసినా ఆ ప్రభుత్వాలు అంత ఈజీగా రెమిషన్ ఇవ్వరు. ఇంకా అయిపోయింది, ఇక వాళ్ళ జీవితకాలం జైల్లోనే ఉండాలి. ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ అ లైఫ్ టైమ్ సెంటెన్స్. సో జీవితకాలం జైల్లో ఉండాలి. రెమిషన్ అనేది అడగచ్చు, 1 year తర్వాత మళ్ళీ రెమిషన్ అడగచ్చు, బికాజ్ దే ఆల్రెడీ కంప్లీటెడ్ 15 years. బట్ ఇది టెక్నికల్గా చూస్తే సుప్రీంకోర్టు ప్రకారము మహారాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వాలి రెమిషన్. సో అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్లో ఎవరు ఉంటారు, ఆ జైలు అథారిటీ యొక్క అడ్వైజరీ కమిటీ యొక్క రికమెండేషన్స్ని మహారాష్ట్ర గవర్నమెంట్ పరిగణలోకి తీసుకుంటుందా లేదా, కన్సిడర్ చేస్తుందా లేదా, ఇవన్నీ కూడా ఒక $1 million క్వశ్చన్. అంత ఈజీగా అయితే ఉండదు. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే కేసులకు సంబంధించినటువంటి శిక్ష విధించింది మహారాష్ట్రకు సంబంధించినటువంటి కోర్టులు. సో కానీ వాళ్ళని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది మాత్రం గుజరాత్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఆ టెక్నికల్ గ్రౌండ్ పైన ప్రజెంట్ అయితే వాళ్ళని తిరిగి జైలుకు పంపించడం అనేది జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఈ కేసులో టెక్నికల్ గ్రౌండ్సే కాకుండా మానవతా దృక్పథంతో కూడా, అంటే ఇలాంటి క్రూరమైనటువంటి చర్య జరిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా హాట్ కామెంట్స్ చేసినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాము. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీళ్ళంతా కూడా తిరిగి 6 వారాల్లోనే వాళ్ళంతా కూడా జైలుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళుగానే వాళ్ళంతా వెళ్ళి కూడా సరెండర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే విషయాన్ని గోపాల్ శర్మ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవేందర్తో శ్రవణ్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.